హాయ్ అండి. ఈ వీడియోలో మీకు మహాలయ అమావాస్య యొక్క విశిష్టత, ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుంది కదా. తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం చివరి రోజు మనకి మహాలయ అమావాస్య అన్నమాట. ఈ సంవత్సరం మనకి 21వ తేదీ ఆదివారం వచ్చింది. మహాలయ అమావాస్య విశేషాలు మీకు ఈ వీడియోలో చెప్తా. ఈ అమావాస్య ప్రాధాన్యం. ఇది పితృపక్షంలో చివరి రోజు. ఈ రోజున పితృదేవతను స్మరించి పిండ ప్రదానం తర్పణం చేస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజు పితృదేవతలు భూమికి వచ్చి తమ వారసుల వద్ద పిండ ప్రదానం స్వీకరించి ఆశీర్వదిస్తారని నమ్మకం. అమావాస్య రోజున పితృదేవతలకు అన్నం పెట్టే విధానం. పిండ ప్రదానం అండ్ నైవేద్యం శాస్త్ర ప్రకారం చాలా ప్రాముఖ్యమైంది. పితృదేవతలకు అన్నం పెట్టే విధానం. ముందుగా సిద్ధం చేయాల్సినవి: శుభ్రమైన అన్నం, వేడివేడి అన్నం అయితే ఇంకా మంచిది. నువ్వులు, నెయ్యి, పాలు లేదా తేనె, దర్ప, కుసగడ్డి, ఇవన్నీ మనం ముందుగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. పిండ ప్రదానం చేసేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు. విధానం: స్నానం చేసి శుద్ధితో ప్రారంభం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజా స్థలంలో కూర్చోవాలి. అంటే మనం నది దగ్గర కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇవి దర్భ పరచాలి. నేలపై దర్భ వేసి దాని మీద అన్నం వడ్డించాలి. పిండాలు తయారు చేయాలి. వేడి అన్నంలో కొద్దిగా నువ్వులు, నెయ్యి, పాలు కలిపి చిన్న చిన్న గుండ్రటి పిండాలు చేయాలి. పిండాలను దక్షిణ దిశలో ఉంచాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదండి. ఎందుకంటే పితృదేవతల దిశ దక్షిణం అన్నమాట. ఒక్కొక్క దాంట్లో శూద్రులని, బ్రాహ్మలకి, రాజులకి ఇట్లా సపరేట్గా ఎవరికి వాళ్ళకి వారి సాంప్రదాయాల ప్రకారం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అన్నం పెట్టే విధానం. సిద్ధం చేయాల్సినవి: వండిన అన్నం, పప్పు వంటకం, ముఖ్యంగా కందిపప్పు, కూర, వేపుడు, చారు. సాధారణంగా ఆచారం ప్రకారం తయారు చేసిన వంటకాలు: పెరుగు, పండ్లు, అరటిపండు, జామ, మామిడి లాంటివి. నీరు తర్పణం కోసం. దర్భ చేయవలసిన పద్ధతి: స్నానం చేసి శుద్ధిగా వస్త్రం ధరించాలి. దక్షిణ దిశ వైపు చూసి కూర్చోవాలి. ముందుగా దర్భను పరిచి దాని మీద అరిటాకులు లేదా వడతొక్కలు పెట్టాలి. వండిన అన్నం 12 బంతులు చేసి అరిటాకుల మీద పెట్టాలి. మొదటి 3 బంతులు తల్లిదండ్రులు, మాతామహులు. తర్వాతి 3 పితామహులు. తర్వాతి 3 ప్రపితామహులు, తాతలు, ముత్తాతలు అంటారు కదండి. చివరి 3 ఆ గోత్ర పితృదేవతలకు. ప్రతి బంతిపై కొద్దిగా పప్పు వంటకం, పాలు, పెరుగు, నెయ్యి ఉంచాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్క పద్ధతి ఉంటుందన్నమాట. బ్రాహ్మణ మతం అని, వేరే మతం అని ఇట్లా సపరేట్గా ఉంటాయి కదా. వారి సాంప్రదాయాల ప్రకారం చేసుకుంటారు. మహాలయ అమావాస్య రోజు చేయకూడని పనులు. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున పితృదేవతలను స్మరించి పిండ ప్రదానం తర్పణం చేసి పుణ్యఫలాలు పొందుతారు. ఈ కొన్ని పనులు ఈ రోజు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ వీడియోలో మహాలయ అమావాస్య రోజు తప్పక దూరంగా ఉంచాల్సిన పనులు, వాటి కారణాలు మరియు ఆచరణలో
పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు పితృదేవతల అంకితం కాబట్టి శుభకార్యం మానుకోవాలి. మాంసాహారం వండరాదు. మాంసాహారం నిషిద్ధం. కొత్త బట్టలు కొనరాదు, ధరించరాదు. జుట్టు కత్తిరించడం, గోళ్లు కొరగడం చేయరాదు. కోపం, తగులు, అబద్ధం మాట్లాడరాదు. ఈరోజు పాపకార్యాలు దూరంగా ఉండాలి. అనవసరంగా బయటకు ఎక్కువగా తిరగరాదు. ఈరోజు పితృదేవతలు భూమికి వస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఇంట్లోనే ఉండి పూజలు చేయాలి. దానం చేయకుండా ఉండరాదు. ఈ రోజున దానం చేయకపోతే పితృదేవతలు సంతోషించరని శాస్త్రాలు చెబుతున్నాయి. తర్పణం ఆరు పిండ ప్రదానం మానకూడదు. మహాలయ అమావాస్యలో తప్పనిసరిగా పితృకార్యాలు చేయాలి. ఉదయం ఆలస్యంగా నిద్రపోవద్దు. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పితృదేవతల పూజ చేయాలి. అధర్మ కార్యాలు, మద్యపానం చేయరాదు. ఇది పాప ఫలితాలను ఇస్తాయి. పితృదేవతలు అసంతృప్తి చెందుతారు. ఈ మహాలయ అమావాస్య యొక్క విశేషాలు. ఈ రోజున పితృదేవతలు భూమికి వచ్చి తమ వారసులు సమర్పించే తర్పణం స్వీకరించి మళ్ళీ తమ లోకాలకు వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకని తప్పనిసరిగా మనం అమావాస్య రోజు వాళ్ళకి సంతృప్తిపరచాలన్నమాట. ఈరోజు శ్రద్ధ చేయని వారిని పితృదేవతలు అసంతృప్తితో చూస్తారని, అది కుటుంబంలో పితృశాపం లేదా పితృదోషం కలిగిస్తుందని విశ్వాసం. అందుకని మనం వాళ్ళని సంతృప్తిపరచాలన్నమాట. వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టడం. సంవత్సరానికి ఒకసారే కదండి మనం వాళ్ళని గుర్తు చేసుకునేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ Seetha Vlogs Trendy. Thank you.